ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై బ్లాగ్స్. ఈరోజు మనకి బుకింగ్ ఓకే అయింది బెంగళూరుది. ఇన్ని రోజులు అంటుండే కదా బెంగళూరుది, అది పెండింగ్ ఉందని. అది ఓకే అయిపోయింది ఇప్పుడు. మనం ఇప్పుడు లోడింగ్ దగ్గరికి వెళ్తున్నాము. ఆయన 2 దగ్గర లోడింగ్ ఉందని చెప్పిండు. ఒకటేమో మన రాణిగంజ్ దగ్గర, ఒకటేమో కప్రాల. అయితే ఇప్పుడు ఆ లోడ్ వేసుకోనికి వెళ్దాము రాణిగంజ్కి. ఫస్ట్ ఆ లోడ్ వేసుకున్నాక అక్కడి నుంచి కప్రాకి వచ్చి కప్రా నుంచి బయలుదేరదాం. ఇంకా టైం ఉంది. ఇప్పుడే ఫోన్ చేసిండు ఆయన నాకు, అది వెళ్దామని ఆగిన. లోడ్ అయిపోయాక బయలుదేరాలి. ఏం లేదు, ఆ లోడ్ కూడా మన ఎల్ఎన్టీ అని మెట్రో వాళ్ళది, అది మెట్రో వాళ్ళకి సంబంధించింది. ఆ సామాన్లు తక్కువనే ఉన్నాయి, ఏమి ఎక్కువ ఏం లేవు. ట్రాలీలు ఉంటాం కదా, ఆ ట్రాలీలు అన్నమాట. ఇది ఇట్లా నూకెళ్ళేటివి ఉంటాయి ట్రాలీలు, అవి అన్నమాట. అవి ఏమి ఎక్కువ ఉండవు, 6 ఉన్నాయి అన్నాడు. కొన్ని ఒక బాక్స్ ఉందండి మిషనరీది, చిన్న చిన్న సామాన్లు ఉంటాయి. మిషనరీ ఏమో ఒక విఆర్ఎల్ మొలాలి దగ్గర ట్రాన్స్పోర్ట్ ఉంది కదా, అక్కడ నుంచి చేసుకుని వెళ్ళాలంట. ఫస్ట్ రాణిగంజ్కి వెళ్ళి తర్వాత విఆర్ఎల్ దగ్గరికి వెళ్ళి అక్కడ చేసుకుని ఇక్కడికి రావాలి కపరాకి. చిన్న చిన్న మెటీరియల్ని అవి వేసుకొని బయలుదేరాలి. ఇక అది ఇప్పటికైతే రాణిగంజ్కి వెళ్తున్నా. అక్కడి నుంచి చేసుకుని వచ్చినాక మీకు అది ఫోటో పెడతా. కిరాయి ఎంత చెప్పాలా? 22,000. ఇది ఎక్కడికంటే పేనీ అని చెప్పి మన యశ్వంత్పూర్లో ఉందన్నమాట. యశ్వంత్పూర్ ఫ్రెండ్స్, 2 దగ్గర లోడ్ అయిపోయింది. ఇదే కంపెనీ అంటే వీళ్ళది గోదాం. ఇది మన బండ్ల లోడ్. ఇదే ఇంకా స్పేస్ ఉంది. ఇప్పటికైతే ఇంతవరకు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఒకటి మనకు ఒక పాత మాల్ కూడా దొరికింది, ఒక బైక్. అది మాడతార్లికి వెళ్ళాలి. అదొక 3,500 మాట్లాడుకున్నా. ఫ్రెండ్స్, లోడ్ వేసుకుని హైటెక్ సిటీ దగ్గర ఉన్నాం ఇప్పుడు. కరెక్ట్ ఈ టైం అయింది మనం ఇక్కడికి వచ్చేవరకు. ఇక్కడి నుంచి ఇప్పుడు అవుటర్ ఎక్కి, గచ్చిబౌలి అవుటర్ ఉంది కదా, అక్కడ ఎక్కి మళ్ళీ శంషాబాద్లో దిగి అటు నుంచి బెంగళూరు వెళ్ళిపోవాలి. ఇది ఐకియా పక్కన లైన్ ఒకటి ఉంది కదా, అది కొత్తగా ఫ్లైఓవర్ వేసారు డెలైట్ ఆఫీస్ ఎదురుగా నుంచి. ఆ ఫ్లైఓవర్ డైరెక్ట్ అవుటర్కి టచ్ అవుతుంది. ఆ రోడ్ అన్నమాట. ఇది బాగుంది రోడ్ అయితే. అది తొందరగా వెళ్ళిపోవచ్చు, ఈ ట్రాఫిక్ జామ్ ఏం లేకుండా. కాకపోతే ఆ ఫ్లైఓవర్ దిగిన దగ్గర కొంచెం సిగ్నల్ దగ్గర 1-2 మినిట్స్ ఆగాల్సి వస్తుంది. అక్కడి నుంచి దగ్గరనే ఇప్పుడు మనం ఫ్లైఓవర్ దిగుతున్నాము. బాగుంది ఫ్లైఓవర్. ఇది 2 వేస్ పెట్టారు, అటు ఇటు. బాగుంది ఫ్లైఓవర్. అది వెళ్దాం అవుటర్ మీకు. ఈ టర్నింగ్ చాలా ఎట్లా అంటే పెట్రోల్ బంక్ ఎట్లా ఓపిస్తాము అట్లా అయిపోయింది. ఇప్పుడు కొత్తది 50 రూపీస్ లీటర్ ఉంది. గచ్చిబౌలి టర్నింగ్ కొత్త ఫ్లైఓవర్ టర్నింగ్ అయితే డేంజర్ ఉంది. అవుటర్ మీకు వచ్చేసి 50 రూపీస్ లీటర్ ఉంది. ఇదే బెటర్ మనకి, ఎందుకంటే మనము సపోజ్ లీటర్స్ 20 లీటర్స్ క్యాన్, 10 లీటర్స్ క్యాన్ కొంటే అది రేట్ ఎక్కువ పడుతుంది. అది 80-70 పైన పడుతుంది. ఇదే బెటర్. ఇదే ఫ్రెండ్స్, ఇది బంక్. ఇది బాగుంది, పెట్రోల్ బంక్ టైప్ ఉంది సేమ్. ఫ్రెండ్స్, ఇక్కడ యాక్సిడెంట్ అయింది. చనిపోయింది అనుకుంటా, రోడ్ మీద పడి ఉన్నట్టు. ఇక్కడ నుంచి ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళిపోవాలి. నైట్ అయితే ఆపేసి వెళ్ళిపోతాను. రోడ్ దాడుతుంటాయి క్రాసింగ్ వచ్చి ఈ కార్ అయినా ఉద్దేశం బైక్ అయినా స్పెండర్ బైక్.
అట్లా మొత్తం హ్యాండిల్ బెండ్ అయింది. టాబ్లెట్ వేస్తారా నేను వీరంతా ఎంప్లాయీస్ ఇక్కడ వర్క్ నడుస్తుంది వెనకాల సైడ్. వాళ్ళు మెటీరియల్ ఇక్కడ వచ్చింది మన బండ దించుతారు. ఇక్కడికి వచ్చేసినాం మనం. నిన్న సాయంత్రం ఈ టైంకి వెళ్ళాం, ఇప్పుడు ఈ టైం అయింది వచ్చేవారికి. చాలా టైం తీసుకుంది. మెల్లగా వచ్చినాం. మనం కూడా నైట్ నిద్రపోయినాం కదా, పొద్దున్నే మళ్ళీ లేచి 6 గంటలకు లేచి మళ్ళీ వచ్చినాం. మనము కదా దానివల్ల కూడా లేట్ అయింది కొంచెం అట్లా. इसके वजह से लेट हुआ. देखो ले लो. वो सेफ्टी के लिए लेके आया, क्या बिल नहीं लगना बोल. क्या है खोलो आराम से.